నేను డాక్టర్ అవినాష్ ఎన్, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ కర్నూలు. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బీపీ గురించి, అసలు బీపీ అనగా ఏంటి, నార్మల్ బీపీ వాల్యూస్ ఏంటి, అండ్ అసలు బీపీ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, దాని సెకండరీ కాజెస్ ఏంటి, తర్వాత మనం బీపీ వచ్చాక మనము మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేశాక స్టాప్ చేయించా లేదా, బీపీ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని డైట్ ఏంటి, వీటి గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. సో బ్లడ్ ప్రెషర్ బీపీ అనగా మనకు రక్తనాళాలు రక్తం ఫ్లో అవుతుంది కదా, ఆ రక్తం ఫ్లో అనేది రక్తనాళాల గోడల పైన ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ ని బ్లడ్ ప్రెషర్ అంటారు. సో ఈ ప్రెషర్ అనేది మనకు గుండె మనకు కాంట్రాక్ట్ అయినప్పుడు ఆ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనము బ్లడ్ ప్రెషర్ అంటే మనం జనరల్ గా నార్మల్ బీపీ అంటే జనరల్ 120/80 అని అనుకుంటాం మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ. సో పైన అప్పర్ బీపీ అంటే ఏంటి, లోవర్ బీపీ అంటే ఏంటి. సో అప్పర్ బీపీ జనరల్ గా మనకు గుండె పంప్ చేసినప్పుడు కవాటాలు ఓపెన్ అయ్యి ఆ వాల్వ్స్ ఓపెన్ అయ్యి మనకు ఆ ప్రెషర్ ఇస్తుంది అనమాట. సో ఆ ప్రెషర్ జనరల్ గా మనకు వాల్వ్స్ ఓపెన్ అయినప్పుడు ఆ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది 120 అప్పర్ బీపీ అంటారు. సో లోవర్ బీపీ కింద మనం 80 అనుకునే బీపీ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. సో ఈ వాల్వ్స్ అనేవి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మూసుకుపోతాయి అనమాట. సో ఆ వాల్వ్స్ మూసుకుపోయినప్పుడు కూడా మనకు రక్తనాళాల్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో ఈ ప్రెషర్ లోవర్ బీపీ డయాస్టోలిక్ బీపీ అంటాం. సో ఇది నార్మల్ వాల్యూస్ ఏంటి అనేది మనకు గైడ్ లైన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో రీసెంట్ గా మనకు 2023లో యూరోపియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనకు జనరల్ గా ఆప్టిమల్, నార్మల్, హై నార్మల్ అని ఈ 3 రకాలు ఉంటాయి. సో ఆప్టిమల్ అంటే మనకు బీపీ 120/80 కంటే లెస్ తక్కువ ఉంటే అది ఆప్టిమల్ బీపీ అంటారు. సో నార్మల్ బీపీ అంటే జనరల్ గా మనకు అప్పర్ బీపీ సిస్టోలిక్ బీపీ 120 నుంచి 130 వరకు, అండ్ కింద డయాస్టోలిక్ బీపీ 80 నుంచి 85 వరకు. సో అది మనము నార్మల్ బీపీ అంటారు. సో హై నార్మల్ బీపీ అంటే ఏంటి, హై నార్మల్ బీపీ అంటే సిస్టోలిక్ బీపీ 130 నుంచి 140 వరకు ఉండడము, తర్వాత కింద డయాస్టోలిక్ బీపీ ఏమో 85 నుంచి 90 వరకు ఉండడం. సో మనకు బీపీ స్టార్ట్ అయిందని ఎప్పుడు అంటారంటే అప్పర్ బీపీ మనకు 140 దాటిన, లోవర్ బీపీ డయాస్టోలిక్ బీపీ 90 దాటిన మనకు బీపీ స్టార్ట్ అయింది అంటారు. సో జనరల్ గా అది దాంట్లో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. సో ఇది మనకు నార్మల్ వాల్యూస్. సో జనరల్ గా దీనికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి 2 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి మనం మాడిఫై చేయగలిగినవి, మాడిఫై చేయలేనివి. సో మాడిఫై చేయలేనివి మనం ఏం చేయలేము. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏజ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో జనరల్ గా మగవాళ్ళకి 64 ఏళ్ళు, ఆడవాళ్ళకి 65 ఏళ్ళు అనేది ఆ ఏజ్ అనేది రిస్క్ ఫ్యాక్టర్. ఆ ఏజ్ తర్వాత జనరల్ గా బీపీ అనేది యూజువల్ గా మనం చూస్తూ ఉంటాం. సో తర్వాత సెక్స్ అంటే మనకు ఏదైతే మేల్స్ కి జనరల్ గా బీపీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఫీమేల్స్. ఓకే, అదొక మేల్ సెక్స్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో తర్వాత మనకు జెనెటిక్స్. సో జెనెటిక్స్ అంటే జనరల్ గా మదర్ కి కానీ ఫాదర్ కి కానీ జనరల్ గా బీపీ ఉంటే మనకు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ద్వారా మనకు బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఒక వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. సో మాడిఫై చేయగలిగిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనము అవి మార్చుకుంటే మనం బీపీ అనేది రివర్స్ చేసుకోవచ్చు. సో జనరల్ గా మాడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో మెయిన్ గా ఒబేసిటీ అంటారు. సో ఓవర్ వెయిట్ గా ఉండడము, బయట సాచురేటెడ్ ఫ్యాట్స్, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ తీసుకోవడము, హై సాల్ట్ ఇంటేక్ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడము, స్మోకింగ్, ఆల్కహాల్, ఓకే, సో స్ట్రెస్, స్లీప్ లేకపోవడము, సో బ్లడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము. సో ఇవన్నీ మనము రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. బీపీ మనకు డెవలప్ అవ్వడానికి గల కారణాలు. ఒకవేళ సరిగ్గా ఎక్సర్సైజ్లు, వాకింగ్ సరిగ్గా చేయకపోవడము, ఇవన్నీ మనకు బీపీ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్. సో కానీ ఇంకోటి బీపీకి సెకండరీ కాజెస్ కూడా ఉంటాయి. సెకండరీ కాజెస్ అంటే జనరల్ గా వేరే కారణాల వల్ల మనకి బీపీ రావడం.
సో ఇలా కొన్ని కారణాలు ఉంటాయి. థైరాయిడ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజంలో మనకు బీపీ అనేది కొంచెం ఎక్కువ చూస్తాం. ఇంకా కొన్ని అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. వేరే వ్యాధుల్లో కూడా మనము చూస్తాము. దేంట్లో అంటే మనకు కుషింగ్ సిండ్రోమ్ అంటారు, కుషింగ్ సిండ్రోమ్, ఫియోక్రోమోసైటోమా, హైపర్ ఆల్డోస్టెరోనిజం, రీనల్ ఆర్టరీ స్టెనోసిస్, తర్వాత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఇలాంటి వ్యాధుల్లో మనకు క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న ఓకే. సో కొన్ని డ్రగ్స్ వల్ల కూడా మనకి బీపీ ఉండొచ్చు. సో ఇవన్నీ సెకండరీ కాజెస్. సో అందుకనే బీపీ అనేది మనకు ఎక్కువ రీడింగ్స్ వస్తున్నప్పుడు అందుకే డాక్టర్స్ని మనం జనరల్గా అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే ఈ సెకండరీ కాజెస్ ఏమైనా ఉంటే అవి మనం డిటెక్ట్ చేసుకొని వాటికి ట్రీట్మెంట్ మనం తీసుకుంటే మనం బీపీ అనేది రివర్స్ చేయొచ్చు. సో ఒకవేళ బీపీ స్టార్ట్ అయ్యాక జనరల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మనం జనరల్గా స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ బాగా పనికొస్తుంది. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే మనము వెయిట్ అనేది తగ్గించుకోవాలి. సరైన నిద్ర ఉండాలి. మంచి పోషకాలు తీసుకోవాలి. పోషకాలు అంటే మెయిన్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తర్వాత మిల్లెట్స్, గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ అంటారు, హోల్ గ్రెయిన్స్, తర్వాత నట్స్, సీడ్స్, ఇవి మీ డైట్లో ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే. సో జనరల్గా మీట్ విషయానికి వస్తే లీన్ మీట్ అంటే మనకు చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకోవాలి. జనరల్గా మనం అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ అంటే మనకు మటన్, బీఫ్, పోర్క్ ఇవన్నీ రెడ్ మీట్ కేటగిరీలోకి వస్తాయి. సో సాల్ట్ అనేది రెస్ట్రిక్ట్ చేయాలి. సాల్ట్ చాలా తక్కువ తీసుకోవాలి. 6 grams per day కంటే మనం ఎక్కువనే తీసుకోకూడదు. అండ్ సాల్ట్ ఎక్కువ ఉన్న పదార్థాలు కూడా అంటే లైక్ పికిల్స్, ఇట్లా సాల్ట్ ఎక్కువ ఉన్నవి, బయట చిప్స్ లాంటివి, స్టోర్డ్ ఫుడ్ ఇలాంటివి మనం తక్కువ తీసుకోవాలి. సాల్ట్ ఎక్కువ తీసుకుంటే బీపీ మనకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ తీసుకోవాలి. లో ఫ్యాట్ డైట్, ఫ్యాటీ డైట్ అనేది తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే మనం బీపీ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎక్కువ జనరల్గా పేషెంట్స్ ఎక్కువ అడిగే డౌట్ ఏంటంటే బీపీ మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేస్తే మేము లైఫ్ లాంగ్ వాడాలి అన్న ఆలోచన వాళ్ళకి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎలాగా చెప్పొచ్చు అంటే బీపీ మెడిసిన్స్ జనరల్గా డాక్టర్ అనేది జనరల్గా ఒక 2-3 రీడింగ్స్ చూసిన తర్వాత బీపీ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. యూజువల్గా ఎప్పుడైనా బార్డర్ లైన్ డయాబెటీస్, బార్డర్ లైన్ బీపీ గాను మనకు ఉంటే అప్పుడు జనరల్గా మనకు తర్వాత ఫర్దర్ రీడింగ్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తగ్గించుకుంటే కొందరికి బీపీ అనేది స్లోగా రివర్స్ అవ్వచ్చు. సో ఇక్కడ డాక్టర్ మనకి ఏం చేస్తారంటే ఒకవేళ మెడిసిన్ స్టార్ట్ చేసినా కూడా మీ ఫర్దర్ ఫాలోఅప్స్లో బీపీ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని స్లోగా మెడిసిన్స్ అనేవి తగ్గియచ్చు ఒకవేళ మీ బీపీ రీడింగ్స్ బట్టి. సో అందుకనే బీపీ స్టార్ట్ అయ్యాక మీరు ఇంటి దగ్గర రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని రాసుకోవాలి, వాల్యూస్ రాసుకోవాలి. అండ్ తర్వాత మీరు రెగ్యులర్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. సో దట్ చాలా మంది ఏంటంటే ఒకసారి బీపీ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత అలాగే సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. ఆ డోస్ మనకు సరిపోతుందో లేదో తెలియదు, ఆ డోస్ డిక్రీస్ చేయాలో తెలియదు. సో ఇలాగ మీరు రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దీని సారాంశం ఏంటంటే ఒకవేళ బీపీ మెడిసిన్ మనం స్టార్ట్ చేసినా కూడా వాటి డోస్ మనం స్లోగా తగ్గించి ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. అది ఎప్పుడు సో దానికి ఏమైనా ఒక కాజ్ ఉన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ సెకండరీ కాజెస్ కానీ ఏమైనా ఉంటే మనం వాటిని మనము రివర్స్ చేసి ట్రీట్ చేసి బీపీని కూడా మనం రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇంకోటి మెయిన్గా మనకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు. సో ఎట్లాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మనం తీసుకోవాలి అన్నది మనం ఆలోచించినప్పటైతే సో మెయిన్గా కొంచెం సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మనకు మెయిన్గా డైట్ గురించి ఇంపార్టెంట్. సో డైట్ మనం ఎక్కువ హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. దేంట్లో అయితే మనము సోడియం బాగా తక్కువ ఉంటుంది, పొటాషియం బాగా ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి. సో దట్ మనకు సోడియం అనేది పొటాషియంతో ఎక్స్చేంజ్ అయ్యి మనకు బీపీ అనేది జనరల్గా తగ్గుతుంది. సో స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి బంద్ చేసేయాలి. వెయిట్ తగ్గాలి, ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి.
సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్